అందరికీ నమస్తే అండి. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే బాగా డౌన్ఫాల్ అయింది. గత గత 2 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా వైసీపీ కుప్పకూలిపోయింది. పేక మేడలాగా కుప్పకూలిపోయింది. 3 ఎమ్మెల్యేలు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, 3 ఎమ్మెల్యేలు. వాళ్ళతో పాటు ఆ జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు, వీళ్ళందరూ పార్టీ మారడం, తర్వాత రూప్ కుమార్ యాదవ్ గారు లాంటి నాయకులు, కొంతమంది ముస్లిం నాయకులు పార్టీ మారడంతో నిజంగానే వైసీపీ కుప్పకూలిపోయింది. సో అప్పుడు వరకు కూడా చూడండి, ఒక్కోసారి ఇండియా క్రికెట్ టీము కొన్ని వన్డేల్లోనేమో 350, 450 స్కోర్ చేస్తుంటారు. కొన్ని వన్డేల్లో 120, 150కి అవుట్ అయిపోతుంటారు. అలా గత ఎన్నికల్లో 300 ఫుల్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ లాగా, ఫుల్ ఫామ్లో ఉన్న ఇండియా క్రికెట్ టీం లాగా ఆడేసి మొత్తం స్వీప్ చేశారు. ఇప్పుడేమో పసికోన్లా మారిపోయారు. సో నెల్లూరు జిల్లా వైసీపీ పరిస్థితి అంత బాగలేదు. అయితే ఒకటి మాత్రం నిజం, నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నా, నెల్లూరు జిల్లా వైసీపీ నాయకత్వం పేకమేడలా కూలిపోయినప్పటికీ, నాయకత్వం లీడర్షిప్ పేకమేడలా కూలిపోయినప్పటికీ ఓటర్లలో ఇప్పటికీ ఆ అభిమానం ఉంది. ముస్లిమ్స్, ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల్లో ఇప్పటికీ కూడా వైసీపీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉంది. సో అదే నెల్లూరు జిల్లా వైసీపీకి బలం. నాయకులైతే సరైన నాయకత్వం లేదు, సరైన నాయకులు లేరు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు కొన్ని అంశాలను వైసీపీ అక్కడ మైండ్ గేమ్, బహుశా ఐపాక్ మైండ్ గేమో వైసీపీ మైండ్ గేమో తెలియదు కానీ, పార్టీ మారిన నాయకులు, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన నాయకులు మళ్ళీ వెనక్కి వస్తారు అనే ప్రచారం మొదలుపెట్టారు. వైసీపీ అనుకూల వెబ్సైట్లలోనే నిన్న మార్నింగ్ నుంచి విపరీతంగా ఈ వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, వాళ్ళకి పుంఖాలుగా ఉన్నాయి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పేజీలు. వాటిల్లో ఈ వార్తలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన పెద్ద స్థాయి, కీలక స్థాయి నాయకులు మళ్ళీ వెనక్కి వస్తున్నట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి, పుకార్లు వినిపిస్తున్నాయి. ఎవరు పుకార్లు వినిపిస్తున్నాయి? వాళ్ళు పుట్టించిన పుకార్లే. ఏం వార్తలు గుప్పమంటున్నాయి? వాళ్ళు గుప్పమనిపించిన వార్తలే. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారంట వైసీపీలోకి. క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నాను, నన్ను మళ్ళీ పార్టీలోకి తీసుకోండి, వైసీపీలోకి తీసుకోండి అని వైసీపీ పెద్దలతో చర్చలు జరిపితే వైసీపీ పెద్దలేమో ఒప్పుకున్నారంట. సో ఇది అబద్ధం, పుట్టించిన వార్త, కల్పించిన వార్త. ఆయనేమి క్షణికావేశంలో నిర్ణయం తీసుకోవాలి. నెల్లూరు జిల్లా నుంచిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నిద్రలో లేపి అడిగినా సరే టీడీపీకి 160 సీట్లు వస్తాయంటాడు ఆయన. 100% ఆఫ్ ది రికార్డ్ అడిగినా, ఆన్ ది రికార్డ్ అయినా ఆయన అదే మాట చెప్తున్నాడు. 160 సీట్లు టీడీపీ కూటమి ఖచ్చితంగా వస్తాయి, 57% ఓటింగ్ ఉంది అని బల్లగుద్ది మరీ చెప్తాడు ఆయన. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. సో ఆయన మళ్ళీ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందా? వైసీపీ కోసం ఏళ్ళు పనిచేసి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు కూడా ఇప్పించుకోలేకపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటకు వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యి, టీడీపీలో భార్యాభర్తలు ఇద్దరికీ టికెట్లు ఇచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అంత గౌరవించాక, టీడీపీ క్యాడర్ అందరూ అంతగా రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ క్షణంలో, ఈ టైంలో మళ్ళీ వేమిరెడ్డి గారు వెనక్కి వెళ్తారా? వైసీపీలోకి వెళ్తారా? వెళ్ళరు, వెళ్ళే టైప్ కాదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు మొదటి నుంచి వైసీపీలో 2019లో గెలిచాక ఒక 1 year, 1.5 year ఉన్నారు అంతే యాక్టివ్గా. ఆ తర్వాత పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు అస్సలు నచ్చలేదు. ఆయన మళ్ళీ వెనక్కి వెళ్తారా? వెళ్ళరు. సో ఇలా నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఏ నాయకుడు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళరు, వెళ్ళే అవకాశం లేదు. కానీ ఇదిగో వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు సంప్రదింపులు జరిపారని కావాలని వార్తలు పుట్టిస్తున్నారు. ఎందుకంటే ఆ జిల్లాలో ఒక గందరగోళాన్ని క్రియేట్ చేయడానికి, టీడీపీ క్యాడరు ఈ నాయకులను నమ్మకుండా ఉండడానికి, వాళ్లకు మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేయడానికి ఇటువంటి వార్తలు పుట్టిస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. సో నెల్లూరు జిల్లాలో రాజకీయం చాలా వెరైటీగా ఉంటుంది, చాలా చైతన్యం ఉంటుంది. అటు మెట్ట ప్రాంతంలో అయినా, ఇటు సిటీ ప్రాంతంలో అయినా, అటు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ఆ ప్రాంతంలో అయినా అలాగే ఉంటుంది, ఇటు నెల్లూరు లాంటి అర్బన్ ఏరియాలో, సిటీ ఏరియాలో కూడా అలాంటి రాజకీయమే ఉంటుంది. చాలా చైతన్యం ఉంటుంది. సాయంత్రం అయితే అరుగు మీద ఒక 3-4 కూర్చొని రాజకీయమే మాట్లాడతారు, రాజకీయమే తింటారు, రాజకీయమే మాట్లాడతారు, రాజకీయమే తాగుతారు. అటువంటి జిల్లా అది. సో అక్కడ పట్టుకొని వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారనే పుకారు సృష్టించడం వలన వాళ్ళకి చర్చ జరిగి ఒక చిన్నపాటి లేదా పెద్దపాటి గ్యాప్ క్రియేట్ చేసి
ఆ గ్యాప్తో రాజకీయం చేయాలనేది బహుశా వీళ్ళ ఆలోచన ఏమో. అందుకే వాళ్ళ అనుకూల వెబ్సైట్లోనే వార్తలు రాయిస్తున్నారు. అందులో అయితే నిజం ఉండదు నాకు తెలిసి. ఇదంతా సృష్టించినది మాత్రమే, వైసీపీ వాళ్ళు సృష్టించిన వార్త మాత్రమే, కల్పిత వార్త మాత్రమే. థ్యాంక్ యూ.